మనందరికీ బాగా పరిచయం ఉన్న పదం. ఎప్పుడైనా బోర్ కొడితే ఫ్రెండ్స్కి కాల్ చేసి అరే మామ సినిమాకి వెళ్దామా అని అడుగుతూ ఉంటారు కదా. ఆబ్వియస్లీ డౌటా అని నన్ను మళ్ళీ రివర్స్లో క్వశ్చన్ చేయకండి, నాకు తెలిసిందే, ఎందుకంటే నేను కూడా వెళ్తూ ఉంటాను కాబట్టి. సో అది పక్కన పెడదాం. సినిమాకి వెళ్తాం ఓకే, కానీ సినిమాకి వెళ్ళిన వాళ్ళలో ఈ రోజుల్లో నేను ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సినిమా చూసేటప్పుడు సినిమా విత్ మై ఫ్రెండ్స్ అంటూ సెల్ఫీ తీసుకుని మరీ అప్లోడ్ చేయకపోతే కనుక సినిమాకి వెళ్ళి వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. మరి వాళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్వెల్ టైంలోనే సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే సినిమా ప్లే అయ్యేటప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ నల్లగా ఉంటుంది, లైట్స్ ఉండవు కాబట్టి, లైట్స్ ఎప్పుడు వస్తాయి ఇంటర్వెల్లో కాబట్టి అప్పుడే సెల్ఫీ తీసుకుంటారు. అంతే కదా, అది ఒక క్వశ్చన్ నువ్వు నన్ను అడగడం అని అనుకుంటున్నారు కదా. కరెక్టేనండి, మనం చిన్న సెల్ఫీ తీసుకోవాలి అంటేనే లైట్ అది ఇది అని ఎంతో అరేంజ్మెంట్ చూసుకుంటాం. మరి సినిమా అంటే ఖచ్చితంగా లైట్ ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. మరి లేకపోతే మనకి హీరో హీరోయిన్స్ అంత అందంగా స్క్రీన్ పైన చూస్తున్నాము అంటే ఎలా సాధ్యం? దానికి సరిపడా లైటింగ్ ఉండాలి, కెమెరా ఉండాలి, అండ్ ఆఫ్ కోర్స్ హీరో హీరోయిన్స్ కూడా ఉండాలనుకోండి, అది వేరే విషయం. మరి ఈ కాలంలో కాబట్టి కెమెరాస్, వాటి టెక్నాలజీస్ ఎన్నో 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 అభివృద్ధి చెందాయి. ఎందుకంటే మనం మోడర్న్ టెక్నాలజీ అంటే ఒక పేరు పెట్టుకున్నాం కదా. సో దానిలో భాగంగానే మనం చాలా వరకు చూసుకుంటూ ఉంటాం. అండ్ మనం తీసుకునే చిన్న చిన్న సెల్ఫీల్లోనే అంత అందంగా వస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికి సరిపడా లైట్ ఇంటెన్సిటీ ఉంటేనే వస్తుంది. ఈ కాలంలో కాబట్టి అంత టెక్నాలజీ అంత ఉంది కాబట్టి ఫైన్. మరి వాట్ అబౌట్ మన ఓల్డెన్ డేస్లో ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఓల్డెన్ డేస్లో ఏంటి అని అనుకుంటున్నారా? ఓల్డెన్ డేస్లో మనకి లైట్ ఫెసిలిటీయే సరిగ్గా ఉండేది కాదు. అలాంటి ఫెసిలిటీ లేనప్పుడు సినిమాలు ఎలా తీసేవారు? అరే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఉంటుంది చూడు, మామ కిల్. అసలు సావిత్రి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారు, వావ్ సూపర్ అసలు అని అనుకుంటూ వాళ్ళని మెచ్చుకుంటూ ఉండడమే కాదు, అదంతా ఎలా సాధ్యం? అంత లైట్ టెక్నాలజీ లేకపోతే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాక్టింగ్ ఎలా మనకి తెలుస్తుంది? మరి ఆ కాలంలో యూస్ చేసే ఒక అద్భుతమైన డివైస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ మోరోవర్ దాన్నే ఏమంటారు అని ఆలోచిస్తున్నారు కదా, అదేనండి ఈ లైట్ మీటర్. ఇది చూడ్డానికి చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులా కనిపిస్తున్నా కానీ పాత సినిమాలు తీసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన పరికరం అండి. మరి ఈ డివైస్ ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం. దీన్ని చూసారు కదా, దీనికి ఇది ఉన్న ప్రైమరీ సెట్టింగ్స్. ఈ ప్రైమరీ సెట్టింగ్స్ని కెమెరా సెట్టింగ్స్కి సెట్ చేసుకుని ఆ తర్వాత హీరోకి అయినా హీరోయిన్కి అయినా ఎంత లైట్ సరిపోతుందో దీన్ని బట్టి కొలిచేవారు. ఇక్కడ ఉన్న సెన్సార్తో ఒక క్యారెక్టర్కి ఎంత లైటింగ్ సరిపోతుందో అనేది చూసేవాళ్ళు. మరి ఆ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇది ఇలా తీయగానే మనకి చూసారా అక్కడ బ్లాక్గా కోట్ చేసినట్టు ఒకటి కనిపిస్తుంది. అరే ఇదేదో పూర్వకాలంలో తయారు చేశారన్నారే, మరి ఇప్పటికీ కూడా అంత వైల్డ్ టెక్నాలజీ ఇప్పటికీ రాలేదు, కానీ అప్పట్లో ఎలా ఉందని ఆలోచిస్తున్నారా? మన పూర్వీకులు అంత గ్రేట్ అండి, అయినా కానీ ఇప్పటికీ వర్క్ చేస్తూ ఉంది. మన మోడర్న్ టెక్నాలజీతో చేసిన కెమెరాస్ అయినా లైటింగ్ సెటప్ అయినా కానీ కొన్ని రోజులకి ఖచ్చితంగా ఏదో ఒక డ్యామేజ్ వస్తూనే ఉంటుంది. కానీ ఇది ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. మరి దీని పుట్టుపూర్వతల గురించి ఒకసారి తెలుసుకుందామా? అదేనండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అవన్నీ. సో దీన్ని తయారు చేసింది ఒక జపాన్ కంపెనీ. ఇంతకీ కంపెనీ పేరు ఏంటి అని అనుకుంటున్నారా? ఆ కంపెనీ పేరు ఐరిస్. ఇప్పట్లో ఆ కంపెనీ పేరు ఎవరు వినుండరు, ఎందుకంటే వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు జపాన్కి చాలా పెద్ద నష్టం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఐరిస్ కంపెనీకి కూడా పెద్ద నష్టమే జరిగింది. జపాన్కి ఉన్న దేశాలతో పాటు రిలేషన్స్ కట్ అయిపోవడం వలన పాపం ఐరిస్ కంపెనీ మూతపడాల్సి వచ్చింది. అదేంటి, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇది ఒక కెమెరాలు తయారు చేసే కంపెనీ అండి. మరి కెమెరాస్ ఖచ్చితంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగాలి. అప్పట్లో కెమెరాస్ని ఇంపోర్ట్ చేసుకునే దేశం అమెరికా. కానీ అమెరికాకి జపాన్కి ఉన్న ఫైట్స్ వల్ల కంపెనీస్, కెమెరాస్ తయారు చేసే కంపెనీస్ మెయిన్గా అవన్నీ మూతపడిపోవాల్సి వచ్చింది. మరి ఐరిస్ గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి గూగుల్ చేసుకోండి, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. సో ఈ చిన్న పరికరం అప్పట్లో ఎంత మ్యాజిక్ చేసిందో ఒకసారి ఆలోచిస్తుంటే వా అని అనిపిస్తుంది కదా నాకు కూడా. సో ఎస్, ఈ డివైస్ ఎలా వర్క్ చేస్తుందో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? దీనిని అపెర్చర్ మీటర్ అంటారు. ఆ మీటర్ని కెమెరా సెట్టింగ్స్తో సెట్ చేసుకోవడానికి ఈ రీల్ని ఉపయోగిస్తారు. దీంట్లో మొత్తం మనకి 3 రీల్స్ ఉంటాయి. ఇలా సెట్ చేసుకోవడంతో పాటుగా మనకి వెనకాల సెన్సార్ కూడా ఉంటుంది.
ఈ సెన్సార్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ప్రదేశంలో ఉంచితే కనుక మనకి ఇక్కడ ఉన్న నాబ్ రీడింగ్స్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం లైట్ని సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.